దేశంలో కరోనా టీకాపై దాదాపుగా స్పష్టత వచ్చింది. కరోనా నియంత్రణకు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనికోసం డీసీసీఐ నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడోసారి సమావేశమైన కమిటీ సీరం ఇన్స్టిట్యూట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలకు త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నారు. భారత్లో టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు భేటీ జరిగింది. గతేడాది డిసెంబర్ 9న జరిగిన భేటీ అసంపూర్ణంగా ముగిసింది. వ్యాక్సిన్లపై అదనపు సమాచారం ఇవ్వాలని ఆయా సంస్థలను కమిటీ కోరింది. దీనిపై సీరం, భారత్ బయోటెక్ సమాచారం ఇవ్వగా ఫైజర్ కొంత సమయం కోరింది. డిసెంబర్ 30న మరోసారి భేటీ జరగ్గా అదనపు సమాచారం కోసం ఇవాళ్టికి వాయిదా వేశారు. సీరం సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సౌజన్యంతో టీకా ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనివర్సిటీ రూపొందించిన టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను సమర్పించాలని నిపుణుల కమిటీ సీరం సంస్థకు సూచించింది. ఆ పని పూర్తయిన తర్వాతే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. సీరం సంస్థ వచ్చే వారం నుంచి టీకా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సీరం సంస్థ 1 కోటి టీకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోపక్క దేశవ్యాప్తంగా రేపు టీకా డ్రై రన్ నిర్వహిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వంలోని ఔషధాలు, ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీకా నిర్దేశిత ప్రమాణాలు, భద్రత, నాణ్యత, సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. సీరం రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక టీకా సమర్థతపై వస్తున్న అనుమానాలకు తెరదించే ప్రయత్నం జరుగుతోంది. టీకా తీసుకున్న తర్వాత దానికి అలవాటు పడేందుకు మనిషి దేహం కొంత సమయం తీసుకుంటుందని బ్రిటన్, అమెరికా వైద్య నిపుణులు నిర్ధారించారు. శాన్ డిగోలో టీకా తీసుకున్న ఒక నర్స్ అనారోగ్యం పాలు కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. టీకా తీసుకున్న తర్వాత దాని ప్రభావం దేహంపై కనిపించేందుకు కనీసం 2 వారాలు ఆగాలని చెప్తున్నారు. దేహంలో వైరస్ను గుర్తించి దాన్ని నాశనం చేసేందుకు ఆ మాత్రం సమయం అవసరమవుతుందని వాదిస్తున్నారు. వ్యాక్సిన్ 2వ డోస్ తీసుకున్న కొంతకాలం తర్వాత మాత్రమే దానివల్ల నిజమైన ప్రయోజనాలు బయటపడతాయని చెప్తున్నారు. అంటే మొదటి డోస్ నుంచి కనీసం 40 రోజుల సమయం పట్టొచ్చు. అప్డేట్స్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి వ్యాక్సిన్ వచ్చేస్తోందని భావిస్తున్నాం, మరి దీనిపై ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త శుభవార్త అనే చెప్పవచ్చు. ఇది ఈ సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్కి డీజీసీఐ అధికారికంగా ఆమోదముద్ర వేయబోతుంది. ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా మనకు అధికారికంగా అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కు డీజీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వెలువడబోతుంది. ఈ రోజు సీరం ఇన్స్టిట్యూట్ అదేవిధంగా భారత్ బయోటెక్ చెందినటువంటి కోవాక్సిన్ కి సంబంధించినటువంటి రెండింటిపైన డీజీసీఐ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ 2 కంపెనీలు కూడా ఈ పూర్తి డేటాను అందజేయడం జరిగింది. అయితే సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తున్నటువంటి ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసినటువంటి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కాబట్టి ఆ వ్యాక్సిన్ ఇక్కడ దేశీయంగా
సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఇది డెవలప్ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఇప్పటికే లభించింది. బ్రిటన్ కూడా ఈ యొక్క ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ కి ఆమోదం ఇచ్చిన నేపథ్యంలో ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఉన్నందువల్ల ఇప్పుడు సీరం డెవలప్ చేస్తున్నటువంటి ఇది విదేశీ టీకా, దేశీయంగా తయారు చేస్తున్నటువంటి ఈ టీకాకు భారత్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో DCCI అధికారికంగా ప్రకటన కూడా చేయబోతుంది. ఈ రోజు కనుక దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ టీకాను ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఏర్పాట్లు కూడా భారత ప్రభుత్వం చేస్తుంది. మొన్న 4 రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క డ్రై రన్ నిర్వహించారు. ఇప్పుడు రేపు 2వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా డ్రై రన్ నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఇవ్వబోతున్నటువంటి అనుమతుల నేపథ్యంలో రేపు డ్రై రన్ నిర్వహిస్తే ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని సరి చేసుకుని వెంటనే ఒక వారం 10 రోజుల్లో ఇక భారత్ బయో ఈ యొక్క సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తున్నటువంటి ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందరికీ కూడా వారం 10 రోజుల్లో దేశ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మొదటి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది జనాభాకు ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ ఈ కోవిషీల్డ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ 10 కోట్ల డోసులను అయితే సిద్ధం చేసింది. సో ఈ 10 కోట్ల డోసులను కూడా వెంటనే వారం 10 రోజుల తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జరిగినటువంటి నిపుణుల కమిటీ సమావేశంలో ఈ 2 సంస్థలతో పాటు ఫైజర్ కంపెనీకి సంబంధించినటువంటి డేటాను కూడా విశ్లేషిస్తుంది. అయితే ఫైజర్ కంపెనీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని మనకి తెలుస్తుంది. ఇప్పటికే అమెరికాలో ఫైజర్ కంపెనీకి సంబంధించిన టీకాకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఆ మార్కెట్ ఫైజర్ కంపెనీకి సరిపోతుందని అందరూ ఫైజర్ కంపెనీ భావిస్తుంది. అందుకే భారత్లో కూడా ఊరకనే అందుబాటులో ఉండేందుకు ముందుగా ఈ అనుమతులు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఫైజర్ కంపెనీ అప్లై చేసింది. కానీ దానికి సంబంధించిన డేటాను మాత్రం పూర్తిగా అందజేయడంలో ఆసక్తి చూపడం లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫైజర్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ చాలా ఎక్కువ ధరతో కూడుకున్నది. అందుకే ఆ మార్కెట్ను అమెరికా మార్కెట్లోనే ఫైజర్ కంపెనీ రావాలని చూస్తుంది. అందుకే పెద్దగా భారత్ మార్కెట్లోకి రావడానికి ఫైజర్ కంపెనీ అంత ఆసక్తి చూపడం లేదని కూడా మనకు అందుతున్నటువంటి వార్త. సో భారత్లో తయారవుతున్నటువంటి వ్యాక్సిన్ ఈ కోవిషీల్డ్తో పాటు భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి కోవాక్సిన్, ఈ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి కోవాక్సిన్కి సంబంధించి ఇంకా 3వ దశ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డేటా కూడా రావాల్సి ఉంది. సో ఇప్పటికే ఇంటీరియం డేటాను కేంద్ర ప్రభుత్వానికి DCCIకి కోవాక్స్ ఈ యొక్క భారత్ బయోటెక్ ప్రతినిధులు అందజేశారు. దానిపైన కూడా విశ్లేషణ జరుగుతుంది. సో సీరం ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కోవిషీల్డ్కి ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి కోవాక్సిన్కి ఒక వారం రోజుల తర్వాత దానికి కూడా అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 వ్యాక్సిన్లు కూడా వారం 10 రోజుల తర్వాత భారత ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశీయంగా మరో కంపెనీ కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తుంది. అహ్మదాబాద్కు సంబంధించినటువంటి కంపెనీ జైడస్ క్యాడిలా ఈ యొక్క వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ కూడా మరో 10 రోజుల తర్వాత అంటే మరో 20 రోజుల తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా రాబోతుంది. సో పూర్తి స్థాయిలో ఈ నెలలోనే భారత్ ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ 3 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ రాబోతుంది. సో 30 కోట్ల మందికి తొలి విడతలో భారత ప్రభుత్వం ఫ్రంట్ లైనర్స్ డాక్టర్లు అదేవిధంగా ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ తయారు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్కి సంబంధించినటువంటి జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తయారు చేశాయి. ఆ జాబితాలో ఉన్నటువంటి ప్రయారిటీ ప్రకారంగా ఈ యొక్క వ్యాక్సిన్ అందజేయబోతున్నాయి. నిజంగా కాంతి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ యొక్క 2021లో తొలి శుభవార్త ఇది. ఈ యొక్క కరోనాకు వ్యాక్సిన్కు ఈరోజు భారత ప్రభుత్వం ఆమోదం తెలియబోతుంది. సో ఈరోజు అధికారికంగా 6 గంటలు లేదా 7 గంటలకు దీనికి సంబంధించి DCCI అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాంతి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.
దేశంలో కరోనా టీకాపై దాదాపుగా స్పష్టత వచ్చింది. కరోనా నియంత్రణకు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనికోసం డీసీసీఐ నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడోసారి సమావేశమైన కమిటీ సీరం ఇన్స్టిట్యూట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలకు త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నారు. భారత్లో టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు భేటీ జరిగింది. గతేడాది డిసెంబర్ 9న జరిగి భేటీ అసంపూర్ణంగా ముగిసింది. వ్యాక్సిన్లపై అదనపు సమాచారం ఇవ్వాలని ఆయా సంస్థలను కమిటీ కోరింది. దీనిపై సీరం, భారత్ బయోటెక్ సమాచారం ఇవ్వగా ఫైజర్ కొంత సమయం కోరింది. డిసెంబర్ 30న మరోసారి భేటీ జరగ్గా అదనపు సమాచారం కోసం ఇవాళ్టికి వాయిదా వేశారు. जिसमें कि सारे हमारे जो हेल्थ वर्कर्स पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, हमारे हॉस्पिटल्स और दूसरे हेल्थ फैसिलिटीज़ में हमारे फ्रंट लाइन वर्कर्स हैं, उनकी सबकी लिस्टें बनाने का काम, और फिर उसके बाद जैसा हम लोगों की स्ट्रैटेजी है कि नेक्स्ट फेज़ में उसके बाद 50 साल से ऊपर के लोग और उसके बाद 50 साल से कम वो लोग जो कोमॉर्बिडिटीज़ वाले हैं, मुझे जो फीडबैक है सारे देश में अधिकांश स्थानों पर जो हेल्थ वर्कर्स की लिस्ट वगैरह है वो बनाई गई हैं. आशा है कि दिल्ली में भी जो है, जो हमारा सबसे पहले जो हमें जिनको वैक्सीनेशन करना है वो लिस्टें हमारी अच्छी तरीके से तैयार होंगी और उनको जो कोविन प्लेटफॉर्म है उसके ऊपर लिस्ट को अपलोड किया गया होगा. और जहाँ जहाँ हमें वैक्सीनेशंस करने हैं उन वैक्सीनेशन के जो साइट्स हैं, वैक्सीनेशन की जो टीम्स हैं, उन साइट्स के ऊपर जो माइन्यूट से माइन्यूट बातों को ख्याल करना है. हमारा पूरा का पूरा जो कोल्ड चेन का सिस्टम है और फिर जो जहाँ पे हमारी वैक्सीन्स उस कोल्ड चेन में स्टोर होंगी वहाँ पर स्पेस इत्यादि के इश्यूज हैं, टेम्परेचर है, बिजली है, ये सारे फैक्टर्स. और मैं समझता हूँ कि देश क्योंकि इतना बड़ा यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम ऑलरेडी चलाता है सक्सेसफुली, और अभी पिछले 4 महीने में विशेष रूप से इस बात की भी तैयारी की गई है कि कोविड के वैक्सीनेशन के कंटेक्स्ट में जो सारी हमारे को और अधिक आवश्यकता है अपने कोल्ड चेन